అయ్యగారు హిట్ కొట్టాలని అక్కినేని ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి చూస్తుంటే లెనిన్తో బ్లాక్ బస్టర్ కొట్టేలాగే ఉన్నాడు అఖిల్. ఆల్మోస్ట్ 3 minutes 10 seconds ఉన్న ట్రైలర్ నాగ్సార్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది. ఇది మహాభారతం అంటూ లెనిన్ వరల్డ్కి తీసుకుని వెళ్లారు. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు ద్రౌపది అమ్మవారిని కొలుస్తారని, ఆ 18 రోజుల పాటు భూమి మీద రక్తం చిందించకుండా నిష్టగా జాతర జరుపుకోవాలని వివరించారు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ బాగా చూపించారు. హీరో తలపై గాయమై ఆ రక్తం హీరోయిన్ నుదిటిపై బొట్టుగా పడే విజువల్ అద్దరిపోయింది. ఆ తర్వాత లవ్ ట్రాక్ ని కూడా బాగానే చూపించారు. ధర్మరాజుగా వసంత్ అనే క్యారెక్టర్ ని హీరో ఫ్రెండ్ గా చూపిస్తూ స్టోరీని ముందుకి తీసుకుని వెళ్లే క్యారెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ వసంత్ కి విలన్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటిని లెనిన్ ఎలా సాల్వ్ చేశాడు, కురుక్షేత్రంలో చివరి ఘట్టమైన విశ్వరూపంని ఎలా ప్రెజెంట్ చేశారు అనేదే మిగిలిన స్టోరీ. ట్రైలర్ లో ఫుల్ గా స్టోరీ పైన హింట్ ఇచ్చారు. అనవసరమైన ఎలివేషన్స్ ఏమీ పెట్టుకోకుండా దాదాపుగా అన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. భాగ్యశ్రీకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ని అర్థం అవుతుంది. మేబీ మూవీలో తన క్యారెక్టర్ ని లేపేయచ్చు, లేదా ఫ్రెండ్ క్యారెక్టర్ అనే ధర్మరాజుని కూడా చంపొచ్చు. అసలు ఇతనే మెయిన్ విలన్ కూడా అవ్వచ్చు. అదే మెయిన్ ట్విస్ట్ ఏమో. ఇలా ట్రైలర్ కంప్లీట్ అయ్యాక డిఫరెంట్ థాట్స్ వస్తాయి మనకి. ఎందుకంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోతాం మనం ట్రైలర్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. లాస్ట్ షాట్ లో అఖిల్ చెప్పే డైలాగ్ అండ్ తన మేనరిజం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మాస్ ఆడియన్స్ కి అఖిల్ లుక్ ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో వెయిట్ చేయాలి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని.